హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ఎక్స్పీరియన్స్. రిటర్న్ ఆఫ్ డ్రాగన్, ఇది తమిళ్లో డ్రాగన్ అని రిలీజ్ చేశారు. నేను తెలుగులో చూశాను. ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చాలా బాగుంది. అసలు నెక్స్ట్ ఏమవుతుంది అనుకున్న ప్రతిసారి ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్తో వచ్చి ప్రతి 20 మినిట్స్కి ఒక హై ఇచ్చారు. లాస్ట్ 10 మినిట్స్ అయితే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సెకండ్ హాఫ్లో ఫస్ట్ 20 మినిట్స్ కొంచెం స్లో అనిపించింది. మరి నాకెందుకు అలా అనిపించిందో మీతో క్లియర్గా చెప్తాను. బట్ అంతకంటే ముందు, ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్. మనం 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. నా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఒకసారి ఇన్స్టాగ్రామ్ పేజ్, ట్విట్టర్ అండ్ థ్రెడ్స్ అండ్ ఈ లింక్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. వాటిల్లో ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ అక్కడ పోస్ట్ చేస్తాను. ఇంకా లేట్ ఎందుకు, రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ మెయిన్ ప్లాట్ ఏంటంటే, హీరో ప్రదీప్ రంగనాథ్ బీటెక్ చదువుతూ ఉంటాడు. సో మధ్యలో డ్రాప్ అవుట్ అయిపోతాడు. ఎందుకు? 48 బ్యాక్లాగ్స్తో బయటకు వస్తాడు. అసలు అతను బయటకు వచ్చాక ఏమైంది, అసలు అతను ఏం చేసి జాబ్ తెచ్చుకున్నాడు అన్నది మిగతా స్టోరీ. ట్రస్ట్ మీ, దీనికి మించి ఏం చెప్పినా స్పాయిలర్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ చూసేటప్పుడు అరే ఫస్ట్ 20 మినిట్స్ ఏంట్రా ఇలా ఉంది అనుకున్నా, కానీ తర్వాత మెయిన్ స్టోరీ స్టార్ట్ అయ్యాక ఇంటర్వెల్ దాకా ఎక్కడ బోర్ కొట్టలేదు. అసలు ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా బాగుండే. సెకండ్ హాఫ్ ఫస్ట్ 20 మినిట్స్ బాగా స్లో అనిపించింది, కానీ లాస్ట్ 45 మినిట్స్ అసలు ప్రతి సీన్ గుర్తుండిపోతుంది. ఆ లాస్ట్ 10 మినిట్స్ అయితే ఎమోషనల్ అయ్యాను. బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి సినిమా చూశాను అనే ఫీల్ మాత్రం వచ్చింది. అండ్ ఆ క్లైమాక్స్లో కూడా ఒక సర్ప్రైజ్ క్యామియో ఉంది. సినిమా అయిపోయిన వెంటనే వెళ్ళకండి, ఆ క్యామియో మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఈ మూవీలో మెయిన్ హైలైట్ క్యారెక్టర్స్. అంటే ఫస్ట్ హాఫ్లో మనం అరే వీడేంటి ఇలా చేస్తున్నాడు అని మనం అనుకుంటాం, కానీ వీడు ఇలా చేసి ఉంటే బాగుండేది అనుకునే లోపల ఇంకో సీన్తో డైరెక్టర్ మనల్ని ఇంప్రెస్ చేస్తాడు. అంటే ఆ లాస్ట్ 10 మినిట్స్లో వచ్చే సీన్స్ అయితే చాలా బాగా చూపించాడు. స్టార్టింగ్లో ఫస్ట్ హాఫ్లో కొన్ని ప్లాట్ పాయింట్స్ ఓపెన్ చేసి మళ్ళీ అవన్నీ లాస్ట్కి కనెక్ట్ అవుతుంటే భలే అనిపించింది. ఎస్పెషలీ హీరో క్యారెక్టర్కి మనం కనెక్ట్ అయిపోతాం. అంటే ప్రతి సీన్లో మనం అతను సక్సెస్ అవ్వాలని అనుకుంటాం, ఒక సీన్ అనుకుంటాం, కానీ అది జరగదు అక్కడ. సో నాకు ఇది బాగా నచ్చింది. నెక్స్ట్ మెయిన్ హైలైట్ ఏంటంటే డైరెక్షన్. అశ్వత్ మరిముత్తు, మీరు నెక్స్ట్ ఏం సినిమా తీసినా నేనైతే ఫస్ట్ డే ఫస్ట్ షో కన్ఫర్మ్ అండి. అసలు ఆ మెయిన్ మెసేజ్కి, ప్రజెంట్ జనరేషన్లో అందరు చేసే తప్పుకి ఇంత బాగా స్టోరీ రాసి తీయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. జస్ట్ హ్యాట్స్ ఆఫ్ అంతే. ఒక 2.5 అవర్స్ కంటిన్యూస్గా ఎంగేజ్ చేస్తూ సర్ప్రైజ్ చేస్తూ డైరెక్షన్ కుమ్మేశాడు అసలు. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్. హీరో ప్రదీప్ రంగనాథ్, ఇతని ప్రీవియస్ మూవీ లవ్ టుడే నాకు చాలా ఇష్టం, అది బాగా చేశాడు అనిపించింది. కానీ ఈ మూవీలో లిటరలీ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. అంటే కొన్ని సీన్స్లో అతని పర్ఫార్మెన్స్కి నేను షాక్ అయి ఫిదా అయిపోయాను, అంటే కనెక్ట్ అయిపోయాను, అంత బాగా చేశాడు. అండ్ అనుపమ పరమేశ్వరన్ కూడా మంచి క్యారెక్టర్ వచ్చింది ఈసారి, అండ్ తను కూడా చాలా బాగా చేసింది. అండ్ నెక్స్ట్ కొత్త హీరోయిన్ కాయదు లోహర్, కరెక్ట్ పలికన్ లేదు తెలియదు, తను స్క్రీన్ మీద చాలా బాగుంది అండ్ తనకున్న సీన్స్లో షీ డిడ్ రియలీ వెల్. ఇంకా డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే నాకైతే పెద్దగా ఏం లేవు. కొంచెం మధ్యలో కామెడీ అనేది కొంచెం మధ్యలో వర్కౌట్ అవ్వలేదు. సిచ్యువేషనల్ కామెడీ, బట్ కొన్ని అంత పేర్లేదు. అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం లెందీ ఫీల్ వచ్చింది. అండ్ ఆ స్టార్టింగ్, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఆ 20 మినిట్స్ కొంచెం స్లో అనిపించింది అంతే. ఇంకా మిగతాదంతా ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ మెయిన్ ఏంటంటే ఈ మూవీలో ఎమోషనల్ కనెక్ట్ అనేది ఉంది. మనం ప్రతి క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యి వాళ్ళు ఏం చేస్తే బాగుండో, అరే ఇలా చెయ్యకుండా ఉంటే బాగుండు అని మనం అనుకుంటాం. సో ఇలా మనం అనుకుంటున్నామంటే దీంట్లో డైరెక్టర్ అండ్ యాక్టర్ సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. ఆ లాస్ట్ 10 మినిట్స్లో మొత్తం రివీల్ అయ్యాక ఒక మంచి హైతో తప్పకుండా బయటకు వస్తారు. సాంగ్స్ కూడా కొన్ని బాగానే ఉన్నాయి. సీన్స్కి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. నాకు డ్రాగన్ కన్నా, అంటే తమిళ్లో డ్రాగన్ అని పెట్టారు టైటిల్, తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే టైటిలే బాగా సెట్ అయింది అనిపించింది. ఇది మీకు మూవీ చూసాక కూడా మీకే అర్థమవుతుంది. ఒక మంచి ఫన్ ఫిలిం విత్ మెసేజ్ అండ్ అన్ని ఎలిమెంట్స్ ఒక ప్యాకేజ్ లాగా అన్నీ కావాలంటే ఈ మూవీని మాత్రం థియేటర్స్లో అస్సలు మిస్ అవ్వకండి. తెలుగులో డబ్బింగ్ కూడా బాగుంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అండ్ ఆల్రెడీ ఒక మినీ రివ్యూ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను, ప్లీజ్ డూ చెక్అవుట్. సో లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. సో నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముఖ్యంగా అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.